హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రీసెంట్‌గా మేమైతే బాపట్లలో ఉన్న సూర్యలంక బీచ్‌కైతే వెళ్ళామండి. మా మా ఫ్యామిలీ వరకు అండ్ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ మేమందరం కలిసి మా కార్‌లో వెళ్ళాము. బీచ్ అండి ఇదంతా సూర్యలంక బీచ్. మార్నింగ్ 9కి అలాగా స్టార్ట్ అయ్యామండి. అక్కడికి వెళ్ళేసరికి కొంచెం ఎండ అయితే వచ్చింది. చూసారు కదా, ఇక్కడ ఒంటె మీద కూడా మనుషుల్ని ఎక్కించుకొని తిప్పుతారండి. ఆకాశమను సముద్రం కలిసినట్టుగా అంత బాగా ఉంది చూడండి. చాలామంది వచ్చారండి మేము వెళ్ళినప్పుడైతే. చాలా రోజుల నుంచి మా పిల్లలు అడుగుతున్నారు వెళ్దాం వెళ్దామని. సరే అని ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళాము. అలాగే మా ఆడపడుచు వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళామండి. అంతకుముందు మేము లాస్ట్ ఇయర్ చెన్నై వెళ్ళినప్పుడు నాగపట్నం వెళ్ళినప్పుడు వెళ్ళామండి బీచ్కి. అక్కడైతే ఇంకా చాలా బాగా అనిపించింది. అప్పుడు మా ఆడపడుచు వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీస్, చిన్న ఆడపడుచు పెద్ద ఆడపడుచు వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు అందరం సరదాగా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కువ మంది ఉంటే ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదండి. అట్లాగే ఈసారి వాళ్ళకి చెప్పాం కానీ వాళ్ళకి కుదరలేదు. సో అందుకే రాలేదు వాళ్ళు. చిన్న ఆడపడుచు వాళ్ళు మేము వచ్చామండి. మా పిల్లలైతే చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేశారు. అలాగా ఇసుక మీద వాటర్లో నడుస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించిందండి. నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి వాటర్ అలలు ఎలా వస్తున్నాయో. అక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందండి. వాటర్లో ఎక్కువసేపు ఉండాలని అనిపిస్తుంది కదండి. చాలా బాగా అనిపిస్తుంది ఎండకి. బీచ్లో ఉంటే అసలు ఎంత సరదాగా ఉంది అంటే చెప్పలేము అసలు. చాలా బాగా అనిపించింది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఆడపడుచు పిల్లలు మా పిల్లలు చాలా బాగా సరదాగా ఎంజాయ్ చేశారు. మేము కూడా వెళ్ళాము. మా ఆడపడుచు నేను కూడా వెళ్ళాము బీచ్లోకి. కాకపోతే ఏంటంటే లోపల అంతా ఇసుక గుంటలు గుంటలుగా ఉందండి. నాగపట్నం బీచ్లో ఉన్నట్టు అండ్ చెన్నైలో ఉన్నట్టు అయితే లేదు. కింద భూమి అంతా ఇక్కడ వచ్చేసి గుంటలు గుంటలుగా ఉంది. ఆడుకునేటప్పుడు అనుకోకుండా ఆ గుంటల్లో కాళ్ళు పడిపోతున్నాయి. ఎక్కువసేపు ఆడుకుంటే కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి నాకైతే. అలలు ఇలా వచ్చి మనిషిని నెట్టేస్తూ ఉంటాయి కదా, ఆ టైంలో మనం ముందుకి తుల్లి పడిపోతూ ఉంటాము. అలాంటప్పుడు కింద అది భూమి అంతా సమానంగా లేక గుంటలు గుంటలు ఉంది. సో నేనైతే అలా అలా స్లిప్ అయి పడిపోతూ ఆడుకున్నాము. కాకపోతే ఏంటంటే అలా గుంటలు గుంటలు ఉండటం వల్ల కాళ్ళు బాగా నొప్పులు వచ్చేసాయి. నేను వన్ డే అయితే ఫుల్గా రెస్ట్ తీసుకున్నానండి ఆడుకొని. ఇందులో బీచ్లో సముద్రంలో ఆడుకోవాలని అందరికీ ఉంటుంది కదా. ఇక తిరిగి వచ్చే దారిలో అయితే మాది కారు టైర్ పంచర్ అయిందండి. మా వాళ్ళందరూ పంచర్ వేస్తూ ఉంటే ఇంకా మా ఆడపడిచే అక్కడ చింత చెట్టు ఒకటి ఉంటే చింత చిగురు అయితే కోసింది. చుట్టూ అయితే పొలాలు ఉన్నాయండి, వరి పైరు. చాలా బాగా అనిపించింది అక్కడ ప్లేస్ అయితే. ఇది దారిలో వచ్చే దారిలో చాలా బాగుంది. చూసారు కదా ఎంత గ్రీన్గా, అంతా చుట్టుపక్కల అంతా బాగుంది. మా ఆడపడుచు చింత చిగురు వస్తుంది.